స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో బెస్ట్ కాలేజీలు, యూనివర్సిటీలు ఇవే. కేంద్ర విద్యాశాఖ ప్రకటించిన ర్యాంకుల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి మద్రాస్ దుమ్ము లేపేసింది. ఇంజనీరింగ్ విభాగంలో దేశంలోనే నెంబర్ 1 విద్యా సంస్థగా నిలిచింది. ఈ ఘనతను వరుసగా 9వ సారి దక్కించుకుని రికార్డు సృష్టించింది. ఐఐటి మద్రాస్ తర్వాత ఐఐటి ఢిల్లీ, ఐఐటి బాంబే 2-3 స్థానాల్లో నిలిచాయి. ఐఐటి హైదరాబాద్ 8వ ర్యాంకును దక్కించుకుంది. వైద్య విద్య విభాగంలో ఢిల్లీలోని అఖిల భారత విద్యా సంస్థ ఎయిమ్స్ మొదటి ర్యాంకు దక్కించుకుంది. చండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ 2-3 స్థానాలను దక్కించుకున్నాయి. దంత విద్య విభాగంలో చెన్నైలోని సవితా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నికల్ సైన్సెస్ కు మొదటి ర్యాంకు లభించింది. మణిపాల్ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ కు 2వ ర్యాంకు, ఢిల్లీలోని మౌలానా ఆజాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ కు 3వ ర్యాంకు దక్కాయి. ఇక మేనేజ్మెంట్ విభాగంలో దేశంలోనే అత్యుత్తమ విద్యా సంస్థగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం అహ్మదాబాద్ నిలిచింది. ఐఐఎం బెంగళూరు, ఐఐఎం కోజికోడ్ 2-3 ర్యాంకులను దక్కించుకున్నాయి. ఉత్తమ యూనివర్సిటీల విభాగంలో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఐఐఎస్సి బెంగళూరు నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకుంది. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ జేఎన్యూ 2వ స్థానంలో, జామియా మిల్లియా యూనివర్సిటీ 3వ స్థానంలో నిలిచాయి. ఫార్మసీ విభాగంలో జామియా హమదర్ద్ ఢిల్లీ మొదటి ర్యాంకు లభించింది. హైదరాబాద్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కు 2వ స్థానం దక్కింది. బిట్స్ పిలాని 3వ ర్యాంకుతో సత్తా చాటింది. ఉత్తమ కళాశాలల విభాగంలో ఢిల్లీలోని హిందూ కాలేజీ, మిరాండా కాలేజీ, సెయింట్ స్టీఫెన్ కాలేజీ వరుసగా టాప్ 3లో నిలిచాయి. పరిశోధనకు సంబంధించి ఐఐఎస్సి బెంగళూరు, ఐఐటి మద్రాస్, ఐఐటి ఢిల్లీ వరుసగా తొలి 3 ర్యాంకులతో సత్తా చాటాయి. వ్యవసాయ అనుబంధ విభాగాల్లో ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఢిల్లీకి మొదటి ర్యాంకు దక్కింది. హర్యానాలోని కర్నాల్లో ఉన్న ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, లూధియానాలోని పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఆవిష్కరణల విభాగంలో ఐఐటి బాంబే, ఐఐటి మద్రాస్, ఐఐటి హైదరాబాద్ తొలి 3 ర్యాంకులతో ధమాకా మోగించాయి. రాష్ట్ర స్థాయి ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు సంబంధించి చెన్నైలోని అన్నా యూనివర్సిటీకి మొదటి ర్యాంక్ లభించింది. హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి 6, విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీకి 7 ర్యాంకు లభించాయి. న్యాయ విద్య కోర్సులకు సంబంధించి బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా వర్సిటీ, ఢిల్లీలోని నేషనల్ లా వర్సిటీ, హైదరాబాద్లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా మొదటి 3 ర్యాంకులు దక్కించుకున్నాయి. ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ లో ఐఐటి రూర్కీ, ఐఐటి ఖరగ్పూర్ కు మొదటి 2 స్థానాలు లభించాయి. విభాగాల వారీగా కాకుండా ఓవరాల్ గా దేశంలో టాప్ 10 విద్యా సంస్థల్లో ఐఐటి మద్రాస్, ఐఐఎస్సి బెంగళూరు, ఐఐటి బాంబే టాప్ 3లో ఉన్నాయి. మొత్తం మీద టాప్ 10లో 8 ఐఐటీలకు చోటు దక్కింది. ఈ మేరకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ రూపొందించిన జాబితాను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విడుదల చేశారు. మొత్తం 13 విభాగాల్లో ఉత్తమ విద్యా సంస్థల జాబితాను ప్రకటించారు. మీ ఊరికి సంబంధించిన సమస్యలను, ఇతర వార్తలను 9440486321 నెంబర్కు వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు. వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది. మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం.